హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా రాబోతుంది. ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ 3 to 4 yearsలో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది. దీని జగమెరిగిన సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాము, హైదరాబాద్కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము. కానీ హైదరాబాద్లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే, శ్రీమాత్రే నమః. ఈ మాసం గోచార ఫలితాలు మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ తెలుసుకుందాం. అక్టోబర్ నుంచి నవంబర్ మాసం ఎలా ఉంటుందని తెలుసుకుందాం. గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో ఎవరికి ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది. గోచారంలో మనకు చూసుకుంటే ఇప్పుడు మీనరాశిలో రాహు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, రవి, బుధులు, కుంభరాశిలో శని భగవానుడు, వక్రిస్తున్న శని భగవానుడు. గోచారంలో ఉండే గ్రహాలన్నీ ఇలా ఉండగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి జన్మజాతకం అంటే వాళ్ళ పుట్టిన తేదీ సమయం ఉంటే ఆ సమయం ప్రకారంగా వాళ్ళ వింశోద దశ ఎలా ఉంటుంది. సో ఆ జాతక ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి. గోచార ఫలితాలు అనేది ఎప్పుడు ఎలా తీసుకుంటామంటే మనం మనకుండే జాతకంలో సరిగ్గా టైం తెలియని వాళ్ళకి గోచార ఫలితాలు అనేది ఆ పేరుతో పిలువబడే రాశి ఫలితాల వల్ల, ఒకవేళ ఆ ఈ ఊ అనే అక్షరాల్లో ఉంటే వాళ్ళు ఈ రాశి వాళ్ళ కింద చెందుతారండి, మేష రాశి కింద, వృషభ రాశి కింద వస్తారు కనుక ఇలాంటి గోచార ఫలితాలు మనం తీసుకుంటుంటాం. అయితే గోచారంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో, సో గోచార ఫలితాలు ఏవైతే మనం చూసుకుంటామో మన జన్మ జాతకంలో ఉండే దశలు, వింతోద దశల ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలి అంటే జన్మ జాతకం లేని వాళ్ళకి, జాతకంలో ఒకవేళ వాళ్ళకి సరిగ్గా తెలియక టైం ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి, మాకు ఏ దశ నడుస్తుందో తెలియని వాళ్ళు ఈ గోచార ఫలితాలు తీసుకోవాలి. సో గోచారంలో నడిచే ప్రతి ఒక్క గ్రహం ఒక పాజిటివ్ అనే అనుకూలత, ప్రతికూలత అనేవి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేసే పనిలో, మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇవి ఎలాంటి ఫలితాలు వస్తాయి. అయితే ప్రతి వాళ్ళు ఏంటంటే మాస ఫలితాలు అనేది ఎందుకు తీసుకున్నాం అంటే ప్రతి మాసము శుక్రుడు, కుజుడు, బుధుడు వీళ్ళు మారుతూ ఉంటారు. సో మారడం వల్ల ఏంటంటే మంచి ఉద్యోగాల మీద, కాస్త వ్యాపారాల మీద, వివాహాల మీద కాస్త ఇబ్బందులు పడుతూ ముందుకు అనుకూలంగా ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఏంటంటే ఈ గోచర ఫలితాలను చూసుకుంటూ ఉంటాం. అయితే ఈ రాశి ఫలాలు ఎప్పుడైతే చూసుకుంటామో ఈ రాశి ఫలాల్లో ఉన్న విషయాలని అంత పెద్దగా మైండ్లోకి ఎక్కించుకోకుండా పరిహారం మాత్రం చేయండి. ఎందుకంటే ప్రతిదీ కొంతమందికి కొన్ని రాశులకి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఉంటుంది. సో మాకు ఈ రాశి ఈ మాసం బాలేదు కదా, అందుకని నిజంగా ఫలితాలు మా మీద ఇబ్బంది పడతాయేమో అంటే తెలియదు. ఎందుకంటే మన జన్మ జాతకంలో ఏవైతే గ్రహస్థితి నడుస్తుందో ఖచ్చితంగా ఆ జన్మ జాతకంలో ఉండే ఫలితాలు మాత్రమే ఎక్కువగా వస్తాయి. గోచర ఫలితాలు అనేది కాస్త తక్కువగా వస్తాయి. కాకపోతే ఇబ్బంది అనేది పడతాం ఖచ్చితంగా. వర్షం పడితే గొడుగు పట్టుకు వెళ్ళినట్టుగా మన లైఫ్లో కాస్తంత ఇబ్బంది వస్తే దానికి మనం పరిహారం చేసుకోవాలి. అలా పరిహారం అనేది కంపల్సరీగా పాటించండి. ఏదైతే పరిహారం ఉందో అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మొదటిగా చూసుకున్న రాశి ఫలితం ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో కుజుడు యొక్క అనుకూలత తప్ప మిగతా గ్రహాన్ని ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. సో అందుకని ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాల జోలికి వెళ్లకుండా ఈ మాసంలో వాళ్ళ పెద్దవాళ్ళ మాట, అంటే గురువుల మాట నమ్మడము, వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చెప్పింది చేయడం అనేది చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ సొంత నిర్ణయం ఇప్పుడు దాకా వృశ్చిక రాశి వాళ్ళు అనుకున్న విషయమే వాళ్ళు చేస్తారు. పక్క వాళ్ళు చెప్పిన మాటలు కానీ, గురువులు చెప్పే మాటలు కానీ, పెద్దవాళ్ళు చెప్పే మాటలు కానీ, భార్య చెప్పిన మాటలు కానీ, భర్త చెప్పే మాటలు కానీ ఎవరు వినరు. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో అదే చేసుకుని వెళ్తారు. కానీ ఈ మాసంలో కాస్తంత మీరు వినడం అనేది మీకు మంచి ఫలితాలను తీసుకొస్తుంది. లేకపోతే ఏంటంటే కాస్త మీ ఆలోచనలు పక్కదారికి వెళ్ళి అది మీరు మూర్ఖంగా చేశారని అనిపించుకునే మాటలు పడ్డము, తర్వాత దానివల్ల అభాసపాలు అవ్వడము, వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు ఎదురవ్వడము, వ్యాపారాల్లో కాస్త నష్టం చవి చూడడము అనేది కనిపిస్తున్నాయి. అందుకని ఈ మాసం కాస్తంత మీరు దైవనామస్మరణ చేసుకుంటూ దైవాన్ని నామాన్ని ఆలాపనగా కంటిన్యూగా చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంది, లేకపోతే ప్రతికూలంగా కనిపిస్తుంది. సో మేము జపం చేయడం కానీ, నామం చేయడం కానీ మా వల్ల కాదు అనుకుంటే ఈ మాసం కాస్త ప్రయత్నం చేయండి. చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. లేకపోతే చాలా ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయంటే భార్యాభర్తల మధ్యన సమస్యలు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన సమస్యలు, అంటే పిల్లల వల్ల తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్య అనేది కనిపిస్తుంది. తర్వాత ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా కనిపిస్తుంది. అంటే ప్రతి విషయము మామూలుగా సహజంగా మనం ఉండే లక్షణాల్లో ప్రతిరోజు ఉన్నప్పటికీ ఏదో ఈరోజు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు, నువ్వు కొత్తగా మారావు అనే తత్వం మాటలు పడ్డం అనేది కనిపిస్తుంది. అందుకని ఏంటంటే వీళ్ళు ఈ మాసంలో కాస్తంత జాగ్రత్తగా నామస్మరణని, దైవనామస్మరణని చేసుకోవడం అనేది ఉత్తమ మార్గం కనిపిస్తుంది. మా వల్ల కాదు అనుకుంటే కాదు,
కానీ ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ మాసం వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం, గురువు గారు చెప్పిన మాట వినడం. అంటే మనం నమ్ముకునే దైవాన్ని గురువుగా అనుకోవడము, లేకపోతే మనకు ఎవరైనా మార్గదర్శులుగా అనిపించిన వాళ్ళు, అంటే నాకు వీళ్ళంటే ఇష్టం, వీళ్ళు చెప్పింది చేద్దాం అనుకుంటే వాళ్ళతో చెప్పి చేయించడము. వ్యాపారాలు చేద్దాం అనుకునే వాళ్ళు వ్యాపార ప్రయత్నం చేయాలా వద్దా అని వాళ్ళ జన్మజాతకాన్ని చూపించుకోవడము. ఈ మాసంలో ప్రయత్నం అంటే గురువులను కానీ పెద్దవాళ్ళని కానీ వెళ్ళి అడగడము, ఈ మాసంలో ఇలా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, చేయమంటారా, మీ అభిప్రాయం ఏంటి అని అడగడము. వాళ్ళ అభిప్రాయానికి విలువ ఇవ్వడము చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ సొంతంగా నేను చేద్దాం అనుకున్నా, నేను ఫిక్స్ అయిపోయినా చేసుకుందాం అనుకుంటే మాత్రం అది మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఏంటంటే గురువు అనుగ్రహం కాస్త కావాలి కనుక ప్రతి గురువారము సాయిబాబా టెంపుల్లో నవధాన్యాలను పట్టుకొని పీచు కొబ్బరికాయ అంటే పూర్ణ ఫలం ఉన్న కొబ్బరికాయ పీచు ఉంటుంది, దాన్ని ప్లస్ నవధాన్యాలు పట్టుకొని 9 ప్రదక్షిణాలు, ఆ ధుని చుట్టూ ప్రదక్షిణాలు 9 ప్రదక్షిణాలు వేసి 9 ప్రదక్షిణాలు అయిన తర్వాత ఆ ధునిలో ఆ నవధాన్యాన్ని ఆ కొబ్బరి పీచుతో ఉన్న కొబ్బరిని వేసేయాలి. వేసి సాయిబాబా గుడిలో శనగలు నైవేద్యం పెట్టి శనగలు పంచడం, ఓం సాయిరామ్ సాయిరామ్ అనుకోవడం, లేకపోతే శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే ఈ మంత్రాన్ని కంటిన్యూ చదవడం. సో అంటే భగవంతుడి పాదాలే నాకు శరణం అని అనుకుని మనం అనుకుంటూ వెళితే అన్ని పనులు మంచి మార్గంలోకి తీసుకెళ్తారు ఆయన. కాదు మనం నా ఇష్ట ప్రకారం వెళ్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవ్వదు. కాస్త లైన్లో ఉన్న ఇబ్బంది, గుళ్ళో ఎవరు వెళ్తారో లైన్లో ఎవరు కాస్తారు అనుకోకండి, వెళ్ళండి. ఈ మాసం అంతా గురువారం పూట సాయిబాబా టెంపుల్కో, దత్తాత్రేయ టెంపుల్కో, శ్రీపాద వల్లభుల టెంపుల్కో, అయితే గురు సన్నిధానంలో మీరు గురువుగా భావించే వాళ్ళ దగ్గరకో వాళ్ళతో గడపడమో, ఈ వారంలో 1 గంట సేపు వాళ్ళతో గడపడం వల్ల మీకు వారం అంతా పాజిటివ్ ఎనర్జీ, ఆ వారం అంతా అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. లేకపోతే ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది కనుక ఎక్కువ నామాన్ని శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యాన్ని ఈ నామాన్ని ఎక్కువగా కంటిన్యూ చేయడం వల్ల అన్ని అనుకూలంగా మారే అవకాశం